మొదలు గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయ గురుదేవ్. 55 పూర్తయింది. 56వ శ్లోకం చదువుతాము. దుఃఖేష్వనుద్విగ్నమనాః దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. సో స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలు మొదలయ్యాయి. స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణాలు అవే సాధనాలు. అంటే కర్మయోగాన్ని అనుష్ఠానం చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళకి సాధనాలు ఈ లక్షణాలు. అవే సాధ్యములు కూడా. అంటే కర్మయోగము అనుష్ఠానం చేసి అంతఃకరణ శుద్ధి జరిగి ఆ తర్వాత నేను కర్తను కాను అనే జ్ఞానము అనుభవంలోకి వస్తుంది, జ్ఞానప్రాప్తి. సో అలా అది సాధ్యం. అంటే జ్ఞాని యొక్క లక్షణాలు ప్లస్ సాధకుని యొక్క లక్షణాలు రెండు చెప్తున్నారు. రెండు అవే ఏవైతే లక్షణాలో అవే సాధ్యములు, వైసి వర్స. ఏవి సాధ్యములో అవే సాధనాలు అని క్లారిఫై చేశారు శంకరులు. సో ఆ విధంగా ఈ లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని వ్యాఖ్యానం చేయడం కూడా చాలా కష్టం. ఒక్కొక్క శ్లోకము, ప్రతి శ్లోకము కూడా ఆల్మోస్ట్ మనం స్పీచ్లెస్ గా చేసేటటువంటి శ్లోకం. ఇక్కడ నుంచి ప్రతి దాంట్లోనూ లక్షణాలు అలా ఉంటాయి. చూడండి, ముందు శ్లోకంలోనేమో ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, అంటే మనసులో ప్రవేశించిన అన్ని కోరికలను కూడా పరిత్యజుటి, బాగా వదిలిపెట్టేసినవాడు అతడు స్థితప్రజ్ఞుడు. అది లక్షణం. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఆత్మయందు ఆత్మచేతనే సంతుష్టుడు. అంటే తనలో తానే తుష్టుడు, తన స్వరూపమునందు నిలిచి ఉండుటయే తుష్టి. అంతేనే కానీ బయట నుంచి ఒక విషయం మీద కోరిక, ఆ కోరిక తీరుట వలన కలిగే తుష్టి అలా కాదు. అది నార్మల్గా లౌకికుని యొక్క ప్రవృత్తి అలా ఉంటుంది. ఏదో ఒకటి సాధించాలి, అది సాధిస్తే ఆనందం కలుగుతుంది. ఆనందం యొక్క అనుభవము ఏదైనా కోరిక తీరినప్పుడు కలుగుతుంది. అయితే సాధారణంగా అందరం ఏమనుకుంటాము, ఆ కోరికలు తీరుట్లోనే ఆనందం ఉంది అనుకుంటాం. కానీ ఆనందము బయట విషయంలో లేదు కదా, ఆనందము హృదయంలో ఉన్నది. ఆ కోరిక తీరినప్పుడు ఆనందము గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ మూమెంట్ లో కోరికలు లేవు. ఏ క్షణంలో అయితే కోరిక తీరుతుందో ఆ కోరిక తీరిన క్షణంలో ఇంకా వేరే కోరికలు ఏం లేవు. మనసులో కోరికలు లేవు కాబట్టి మన ఆత్మస్వరూపము ఆ క్షణములలో గుర్తుకొస్తున్నారు. కానీ ఏమనుకుంటాము, దానికి కాజాలిటీ ఉందని అనుకుంటాం. కోరికలు తీరుట వలన ఆనందము కలుగుతున్నది అనుకుంటాం. అది ప్రాబ్లం. నిజంగా అటువంటి కాజాలిటీ ఏం లేదు. దీన్ని కాకతాళీయము అంటారు. అంటే ఓ కాకి పెద్ద తాటి చెట్టు మీద వాలినప్పుడు ఆ టైంకి ఆ తాటికాయ కింద పడింది. సో కాకి ఏమనుకుంది, ఆహా చూసావా నేను ఎంత గొప్పదాన్నో, నేను ఈ చెట్టు మీద వాలుట వలన ఈ పండు కింద పడింది. సో దాన్ని కాకతాళీయ న్యాయము అంటాం. అక్కడ కాజాలిటీ లేదు, కోఇన్సిడెన్స్ అంతే. కోఇన్సిడెన్స్ కానీ కాజాలిటీ తీసుకుంటున్నాం మనం. దానికి కార్యకారణ భావం ఉంది అనుకుంటున్నాం. అది ప్రాబ్లం. అయితే దానికే కంటిన్యూయేషన్ ఇక్కడ చూడండి. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ.
వీతరాగ భయక్రోధ స్థితధీహి ముని ఉచ్యతే. సో స్థితధీహి అన్న ముని అన్న ఒకటే. సో ముని అంటే మననశీల, మననం తన స్వభావంగా కలిగినటువంటి వాడు ముని. మననశీల ముని, వారు మననాత్ ముని అంటారు. సో మననము చేయుట వలన ముని. సో అయితే జీవితంలో ఈ పరిశీలన ఉండాలి. మననము అంటే పరిశీలన. ఎంతసేపు కోరికలు, ఆ కోరికలని అవి లౌకికమైన కోరికలు అయి ఉండొచ్చు, లేకపోతే అలౌకికములు అంటే రిలీజియస్ కోరికలు అయి ఉండొచ్చు. ఏదైనా సరే కోరికలని నెరవేర్చుకునే హడావిడి రోజంతా. మననానికి టైం ఎక్కడ ఉంటుంది? మననానికి టైం ఉండదు. సో మననానికి టైం చేసుకోవాలి. ముని స్థితధీహి ముని ఉచ్యతే, అతనిని ముని అంటారు. ఎటువంటి వాడిని? దుఃఖేషు అనుద్విగ్నమనాహ. సో దుఃఖము వచ్చినప్పుడు విపరీతంగా క్షోభపడిపోడు. అనుద్విగ్నమనాహ అంటే విపరీతమైనటువంటి క్షోభ చెందనటువంటి మనస్సు కలిగిన వాడు. సో దుఃఖముల యందు అంత విపరీతమైనటువంటి క్షోభ ఉండదు. అదేవిధంగా సుఖముల యందు సుఖేషు విగత స్పృహ, స్పృహ ఉండదు. స్పృహ అంటే ఏంటంటే ఒక కోరిక తీరినప్పుడు ఆ కోరిక తీరిపోయిన తర్వాత ఈ కోరిక మళ్ళీ పుడితే ఇది మళ్ళీ తీర్చుకుంటే బాగుంటుంది కదా అనేటటువంటి ఒక తృష్ణ, ఒక గ్రీడ్ ఉంటుంది. ఇప్పుడు మంచి ఐస్ క్రీమ్ తిన్నాం అనుకోండి, మన ఐస్ క్రీమ్ ఇష్టం అనుకోండి, ఆ రోజు తిన్నప్పుడు కాస్త ఐస్ క్రీమ్ తినేసాక ఆ పూటకి తీరిపోతుంది. మళ్ళీ వచ్చే పూట మరునాడు మళ్ళీ వస్తుంది ఆ తృష్ణ, మళ్ళీ ఐస్ క్రీమ్ తింటే బాగుంది కదా అని. సో దానిని స్పృహ అంటారు. సో స్పృహ అంటే సంస్కృతంలో తృష్ణ అంటే గ్రీడ్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే. సో కోరిక తీరినప్పుడు ఆ కోరిక మళ్ళీ నెరవేరితే బాగుంటుంది అనేటటువంటి తృష్ణ బయలుదేరుతుంది మనసులో. అది లేదు. సుఖేషు విగత స్పృహ. ఏదైనా సుఖం అనుభవానికి వచ్చింది అనుకోండి, సుఖం అనుభవానికి వస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ టైంకి ఆ సుఖం యొక్క ఆనందం కలుగుతుంది, తర్వాత అక్కడితో సరి. అంతేనే గాని మళ్ళీ అయ్యో ఈ కోరిక మళ్ళీ నెరవేర్చుకుంటే బాగుంటుంది కదా, చాలా రోజులు అయిపోయింది కదా, అటువంటి కోరికలు మళ్ళీ అటువంటి కోరికల్లో మళ్ళీ ఇండల్జ్ అవ్వకపోవుట, అది విగత స్పృహ అంటే. సో దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ. వీతరాగ భయక్రోధ, రాగము భయము క్రోధము లేనివాడు. రాగము వలన శంకర్లు కూడా చెప్తారు, రాగము భయమునకు క్రోధమునకు మూలం. అంటే కోరికలు ఉన్న వాళ్ళకి కోరికలంటూ ఉంటే మనసులో ఆ కోరిక వలన ఆ కోరిక ఎడల రాగము కలుగుతుంది. ఆ రాగము నుంచి అంటే అటాచ్మెంట్, ఆ విషయానికి అటాచ్మెంట్ కలుగుతుంది. ఆ విషయానికి అటాచ్మెంట్ కలిగినప్పుడు అయ్యో ఇది దొరకదేమో అన్న భయం పుడుతుంది. అది చిన్న చిన్న కోరికలు అవ్వచ్చు, పెద్ద పెద్ద కోరికలు అవ్వచ్చు, ఏదైనా అంతే. అది మన కండిషనింగ్ ని బట్టి చాలా వ్యాలిడ్ కోరిక కదా, ఇందులో తప్పేముంది, ఇది కూడా లేకపోతే ఎలాగా అన్న అటువంటి కోరికలు కూడా అయి ఉండొచ్చు. లేదా స్వర్గాన్ని సంపాదించాలి అనేటటువంటి కోరికైనా అయి ఉండొచ్చు. సో దానివల్ల అటాచ్మెంట్, దాని ఎడల అటాచ్మెంట్, ఆ విషయము పట్ల రాగము, ఆ రాగము నుండి భయము మొదలవుతుంది. ఇది రాదేమో, రాకపోతే క్రోధం వస్తుంది. అది ఆ కోరిక తీరకపోతే అక్కడ నుంచి క్రోధము బయలుదేరుతుంది. సో రాగము భయము క్రోధము, అవి మూడు ఎప్పుడు కలిసే ఉంటాయి. రాగం ఒక్కటే ఉండదు, అటాచ్మెంట్ అది ఒక్కటే ఉండదు. అటాచ్మెంట్ అంటూ ఉంటే, కోరిక అంటూ ఉంటే ఫియర్ కూడా ఉంటుంది, భయం కూడా ఉంటుంది. ప్యాకేజ్ డీల్. కోరికతో పాటుగా భయం పుడుతుంది. ఈ కోరిక నెరవేరదేమో అన్న భయం పుడుతుంది. చిన్న భయం అవ్వచ్చు, పెద్ద భయం అవ్వచ్చు, భయం అయితే పుడుతుంది. కోరిక తీరని నాడు క్రోధము పుడుతుంది. సో రాగ భయ క్రోధ, అటువంటి వాడిని స్థితధీహి అంటారు. అతని ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞ, అతనిని స్థితప్రజ్ఞుడని అంటారు. అతడు ముని. సో కానీ ఇలా ఉండాలంటే ఏమిటి అర్థం కావాలంటే, జీవితము ఒక నది వంటిది అనేటటువంటి అర్థం కావాలి. మనం జీవితము
ఒక ప్రవాహం. జీవితంలో ఈవెంట్స్ ఒక ప్రవాహం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ సంఘటనల మీద మనకేమీ పెద్ద ఏమంటారు కంట్రోల్ ఉండదు. అది ఒక ప్రవాహం అంతే. అది ఒక నదీ ప్రవాహంలా జీవితంలో సంఘటనలు ప్రవహిస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ ప్రవాహాన్ని ముందుకెళ్ళనియం, దాన్ని ఆపేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నచ్చిన పరిస్థితి, ఈ పరిస్థితి ఇలాగే ఉండాలి, జీవితాంతం ఈ పరిస్థితి ఇలాగే ఉండాలి అంటే ఏమిటి? నిన్నటి పరిస్థితి వేరు, ఈరోజు పరిస్థితి వేరు. నిన్నటి క్షణం వేరు, ఈరోజు క్షణం వేరు. ఆ క్షణం వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త క్షణం, నూతనం, కొత్త క్షణం. ఎవ్రీడే కొత్త రోజే. కానీ మన మనసులో ఏముంటుంది? నిన్న పరిస్థితి బాగుంది, ఆ పరిస్థితి అలాగే ఉండాలి. ఒకరోజే కాదు, జీవితాంతం ఇలాగే ఉండాలి. అది సో ఏమవుతుంది? ఆ నదిని, ప్రవాహముని మనం ప్రవాహాన్ని అడ్డేసుకుంటున్నాం. ప్రవాహాన్ని బలవంతంగా ఆపేసే ప్రయత్నం చేసుకుంటూ ఉంటాం. కోరికలు అది చేస్తాయి. మనుషుల విషయంలో కూడా అలాగే ఉంటుంది, వస్తువుల విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఈ కారు ఈరోజు కొత్త కారు బాగుంటే 15 ఏళ్ల తర్వాత కూడా ఆ కారు అలాగే ఉండాలి అన్న కోరిక ఉంటుంది. దానికి ఏమీ అవ్వకూడదు, అలాగే ఉండాలి ఆ కారు. ఒక మనిషి మనకి నచ్చితే ఈ మనిషి ఇలాగే ఉండిపోవాలి జీవితాంతము, ఇలాగే నచ్చుతూ ఉండాలి. ఇలాంటి ఇదంతా ఏమిటి? కానీ ఏమిటి? ఈ జగత్తులో ఉన్న ప్రతి జీవి, ప్రతి వస్తువు కూడా ఒక ప్రవాహంలో ఉంది. ఆ ప్రవాహాన్ని అలా సాగనీయము. ఆ ప్రవాహాన్ని సాగనిస్తే అప్పుడు దుఃఖముల వలన విపరీతమైన క్షోభము కలగదు. అప్పుడు మనసుకి ఆ ఆ పాయింట్ గుర్తొస్తుంది. టైంకి గుర్తొస్తుంది ఆ పాయింట్. మననం, అది మననం అంటే. ఓహో, ఇప్పుడు దుఃఖం ఉన్నది, మరేం పర్వాలేదు, ఇది వెళ్ళిపోతుంది, ఈ టైం దాటిపోతుంది, కాస్త ధైర్యంగా నిలబడితే సరిపోతుంది. ఇప్పుడు సుఖం ఉన్నది, ఈ సుఖము దుఃఖమైతే ఎలా అయితే నేను అనుకోకుండా వచ్చింది అనుకుంటాము, సుఖము కూడా అంతే, అనుకోకుండా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ప్రారంధము అలా వచ్చింది, ఉంటుంది ఆ టైము. తర్వాత అది కూడా మారిపోతుంది. సో సుఖము కలిగినప్పుడు లేదు నాకు ఈ సుఖం ఎక్స్టెండ్ అవ్వాలి, ఇదే సుఖం మళ్ళీ కలగాలి అనేటటువంటి మనసులో ఆ రాగం ఉండదు. దాని ఎడల ఆ స్పృహ ఉండదు. అది ఎప్పుడు ఉండగలుగుతాము? జీవితము ఒక ప్రవాహము, జీవితము ఒక ప్రవాహము అని మనసులో అర్థమైన రోజుని ఆ దుఃఖముల వలన విపరీతమైన క్షోభము కలగదు, సుఖము వలన ఆ గ్రీడ్, స్పృహ కూడా, రాగము కూడా కలగదు. అంటే అస్సలు దుఃఖం వచ్చినప్పుడు అస్సలు దుఃఖం ఉండదా అంటే ఉంటుంది. మనుషులు కదా, ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. కానీ ఆ విపరీతమైన మనసుని కుదిపేసే అంత క్షోభము ఉండదు. దుఃఖం ఉంటుంది టెంపరీగా, ఆ మొమెంటరీగా ఆ దుఃఖానికి వాట్ ఎవర్ ఆ దుఃఖము ఓకే, ఆ తర్వాత కాసేపటికి సర్దుకుని నిలదొక్కుని మరేం పర్వాలేదు, ఈ పరిస్థితి కూడా ముందుకెళ్తుంది అనేటటువంటి ఒక ఒక మనోధైర్యంతో ఉండగలుగుతారు. అది దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ. అలా ఉండగలిగితే వీతరాగ భయ క్రోధ, రాగము, భయము, క్రోధము సంసారం యొక్క లక్షణము. రాగము, భయము, క్రోధము. సంసారం అంటే అలాగే ఉంటుంది. కోరికలు ఎంతసేపు ఏదో ఒక సాధ్యము, ఒక గోలు, ఆ గోలుకి తగినటువంటి సాధనము, సాధ్యము అలా సాగుతూనే ఉంటుంది. ఈ సాధన సాధ్యములు కోరికల వలన పుడతాయి. ఆ కోరికలు దాని వలన వాటి ఎడల రాగములు, అటాచ్మెంట్, దానివల్ల భయము, క్రోధము ఇలా నడుస్తూ ఉంటుంది సంసారం. సో వీత రాగ భయ క్రోధ స్థితధీహి ముని ఉచ్యతే. చదువుదాం శంకర్లు ఏమంటున్నారు. దుఃఖేషు ఆధ్యాత్మికాదిషు ప్రాప్తేషు. సో దుఃఖేషు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫిలాసఫీలో ప్రతిదానిని కేటగరైజ్ చేయడం, రిడక్షనిజం అంటారు. ఇప్పుడు జగత్ అంటే ఏమిటి? జగత్ అంటే 3 గుణములతో చేయబడినది, సత్వము, రజస్సు, తమస్సు అని. అలా అదొక కేటగరైజేషన్. అదే విధముగా పంచమహాభూతములు, కనిపించే జగత్తులో యొక్క స్వరూపం ఏమిటి అంటే కనిపించే జగత్తులో పంచమహాభూతములతో తయారు చేయబడినది. ఏమిటవి? నీరు, నిప్పు, గాలి, ఆకాశము, వీటితో తయారు చేయబడింది. సో ఇలాగా ఫిలాసఫీలో ఎప్పుడు ప్రతిదీ అలా రెడ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు తేలిగ్గా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడం, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సులువు అవుతుందని అన్నిటినీ
అలా తక్కువ కేటగిరీల్లోకి రెడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దుఃఖాలని రెడ్యూస్ చేశారు. దుఃఖాలని 3 కేటగిరీలో పెట్టారు. మనిషి అనుభవించే దుఃఖాల అన్నింటినీ కూడా 3 బకెట్లలో పెట్టారు రఫ్గా. ఒకటేమో ఆధ్యాత్మిక దుఃఖము. ఆధ్యాత్మిక దుఃఖము అంటే శరీరము మనస్సుకి కలిగేటటువంటి దుఃఖము ఇక్కడ. రెండోది ఆది భౌతికము. ఆది భౌతికము అంటే చుట్టుపక్కల వాతావరణము, పరిస్థితులు, సమాజము వలన కలిగేటటువంటి దుఃఖము. సమాజం వలన కలిగేటటువంటి దుఃఖము, దానికి ఆది భౌతికము అని పేరు. సమాజము, ఇతర మనుషులు, జీవులు వాటి వలన కలిగేటటువంటి దుఃఖము, దానికి ఆది భౌతికమైన దుఃఖము. మూడవది ఆది దైవికము. పిడుగుబడింది, పెద్ద వర్షం వచ్చేసింది, సునామీ వచ్చింది, వరదలు వచ్చేసాయి, దానికి ఆది దైవికము. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. సమ్మర్లో 50 degrees వేడి వచ్చేసింది, ఎక్కడి నుంచి వచ్చిందో లేదు. కొన్ని కోట్ల మైళ్ళ నుంచి వచ్చింది ఆ దుఃఖం. సూర్యుడు ఎక్కడో ఉన్నాడు, కానీ సమ్మర్లో 50 degrees వేడి పెరిగిపోయి ఎంతో క్షోభను అనుభవిస్తాం. సో దానికి ఆది దైవికము అని పేరు. ఇలా రఫ్గా వీటిలో కేటగిరీల్లో కొంత డిబేట్ ఉండొచ్చు ఏదని, బట్ రఫ్లీ 3 కేటగిరీల్లో పెట్టారు. సో అదే చెప్తున్నారు. దుఃఖేషు అంటే ఆధ్యాత్మికాదిషు ప్రాప్తేషు. సో అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖం. ఆ దుఃఖములు ప్రాప్తేషు లభించినప్పుడు, ఆ దుఃఖములు లభించిన టైంలో, ఆ సమయములలో నా ఉద్విగ్నం. అనుద్విగ్నం అంటే నా ఉద్విగ్నం, దానికి విగ్రహవాక్యం నై తత్పురుష సమాసము అంటాం. నా ఉద్విగ్నం, అనుద్విగ్నం అంటే ఏమిటి? నా ప్రక్షుభితం అంటే బాగా క్షోభ, విపరీతమైన క్షోభ. సో దుఃఖము వచ్చినప్పుడు విపరీతమైన క్షోభ లేదు. నా ప్రక్షుభితం. దుఃఖప్రాప్తౌ మనః యస్య సహ అనుద్విగ్నమనాః. అది విగ్రహవాక్యం. సో దుఃఖేషు అంటే దుఃఖప్రాప్తౌ మనః నా ఉద్విగ్నం యస్య సహ అనుద్విగ్నమనాః. సో దుఃఖము లభించినప్పుడు మనస్సు విపరీతముగా క్షోభపడని వాడు అతడు. అటువంటి మనసు ఎవరికైతే కలదో అతడు అనుద్విగ్నమనాః. సో నా ప్రక్షుభితం దుఃఖప్రాప్తౌ మనః యస్య సహ. దుఃఖము లభించినప్పుడు ఎవనికైతే మనసులో విపరీతమైన క్షోభము ఉండదో అతడు అనుద్విగ్నమనాః. సో యునిక్ పదము. ప్రథమ విభక్తిలో రామః రామౌ రామాః అన్న దీర్ఘం వస్తుంది కదా అని, అది బహువచనం కాదు, అది ఒక యునిక్ పదము. దానికి ప్రథమ విభక్తి ఏకవచనంలోనే దీర్ఘం ఉన్నది. అనుద్విగ్నమనాః విసర్గతో పాటుగా. సో అనుద్విగ్నమనాః అంటే దుఃఖముల యందు విపరీతమైన క్షోభము చెందని మనసు కలిగిన వాడు. తథా అంటే అదే విధముగా సుఖేషు ప్రాప్తేషు అంటే లభించిన సుఖముల యందు అని అర్థం. ప్రాప్తేషు సుఖేషు అంటే తెలుగులో దానికి అనువాదం పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ప్రాప్తేషు సుఖేషు లభించిన సుఖముల యందు విగతా స్పృహ యస్య సహ విగత స్పృహ. ఆ మధ్యలో ఉన్నది ఆ విగతా స్పృహకి ఎక్స్ప్లెనేషన్. విగత స్పృహకి విగ్రహవాక్యము విగతా స్పృహ యస్య సహ విగత స్పృహ అంటే స్పృహ లేనివాడు. స్పృహ అంటే తృష్ణ చెప్పబోతున్నారు దాని ఎక్స్ప్లెనేషను. స్పృహ అంటే కోరిక తీరిగినప్పుడు కలిగేటటువంటి తృష్ణ. ఆ కోరిక మళ్ళీ తీరితే బాగుండును అని మనసులో బయలుదేరేటటువంటి ఆలోచన, దానికి స్పృహ అని పేరు. సో విగత స్పృహ, ఆ స్పృహ లేనివాడు. స్పృహ అంటే తెలుగులో లాగా స్పృహ అంటే కాన్షియస్నెస్ అంటే స్పృహ తప్పి పడిపోవడం కాదు. ఇక్కడ సంస్కృతంలో స్పృహ అంటే కోరిక తీరినప్పుడు మనసులో ఓ చిన్న సుఖము కలుగుతుంది. ఆ సుఖము ఎడల కలిగే రాగము, దానికి స్పృహ అని పేరు. ఇది మళ్ళీ పొందాలి అనేటటువంటి ఆలోచన, దానికి స్పృహ అని పేరు. సో విగత స్పృహ యస్య సహ విగత స్పృహ. దానికి ఆయన చూడండి శంకర్ల ఎక్స్ప్లెనేషన్ చాలా దాన్ని ఏమంటారు, చదవడానికి చాలా
ఆనందంగా అనిపిస్తుంది. ఆయన ఎక్స్ప్లెనేషన్స్ ఆయన దృష్టాంతం ఇస్తున్నారు చూడండి. అగ్నిరివ అగ్నిరివ ఇంధనాదహనే ఇంధనాధానే సుఖాన్యనువివర్ధతే. సుఖాన్యను వివర్ధతే. నా కూడా ఉంది, సారీ, నా అగ్నిరివ ముందు. ఓకే. అంటే అగ్ని ఇప్పుడు చూడండి, హోమం చేస్తున్నాము. హోమంలో సమిధ వేస్తారు. చిన్న సమిధ వేస్తే అది కాసేపు అగ్ని కాలుతుంది. ఇంకోటి వేసామనుకోండి మళ్ళీ కాలుతుంది. అలా సమిధలు వేస్తున్న కొద్దీ అది కాలుతూనే ఉంటుంది అగ్ని. సో ఇంధనాధానే అగ్నిరివ. సో ఇంధనము వేస్తున్న కొద్దీ అగ్ని పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత ఇంధనం వేసినా అంత అగ్నికి చాలు అనేది మాట ఉండదు అగ్నికి. మీరు ఎంత ఇంధనం వేసినా అగ్ని అలా ప్రజ్వలిస్తూనే ఉంటుంది, వేస్తున్న కొద్దీ ఇంకా పెద్దదవుతూ ఉంటుంది అది. సో అలా కాకుండా ఇంధనాధానే అగ్ని ఇవ నా, అలా ఉండకూడదుట. సో అంటే ఏమిటి దృష్టాంతం అక్కడ? సుఖాన్ని అనువివర్ధతే. సో సుఖాన్ని అలా పెంచుకుంటూ పోకూడదు. అంటే సుఖము ఎడల రాగాన్ని అలా పెంచుకుంటూ పోకూడదు. ఓసారి కోరిక తీరుతుంది, ఆ మళ్ళీ తీరితే బాగుండు, మళ్ళీ తీరితే బాగుండు, మళ్ళీ తీరితే బాగుండు, అలా తీరినప్పుడల్లా ఆ మళ్ళీ తీరితే బాగుండు అనేటటువంటిది అంటే ఏమిటి? ఆ అగ్నిలో ఇంధనం వేస్తున్నట్టు మళ్ళీ. సో ఆ ఇంధనం అలా పోస్తూ ఉన్నాం అనుకోండి, ఆ మళ్ళీ మళ్ళీ ఈ క్షణం మళ్ళీ వస్తే బాగుండు కదా, ఆ రోజు చేసింది మళ్ళీ చేస్తే బాగుండు కదా, ఆ రోజు తిన్నది మళ్ళీ తింటే బాగుండు కదా, ఆ రోజు కలిసిన వాళ్ళని మళ్ళీ కలిస్తే బాగుండు కదా. ఇలా ఏమవుతుందంటే అది ఆ సుఖాన్ని ఆ అగ్నికి ఇంధనం వేసినట్టు. అలా వేస్తూ ఉన్నాం అనుకోండి ఇంధనము, ఆ కోరికలకి తీరిపోవడం అంటూ ఉండదు. అంటే ఒక చిన్న లాజిక్ ఉంటుంది కొన్ని గ్రూప్స్ లో కనిపిస్తుంది. సుఖాన్ని కొంతమంది ఆలోచనలో కనిపిస్తుంది, సుఖాలని దాటాలి అంటే ఏం చేయాలి? సుఖాలను అనుభవించాలి. విపరీతంగా అనుభవించేస్తే దాని ఎడల ఆ దాన్ని ఏమంటారు, ఆ విరక్తి కలుగుతుంది అనేటటువంటి ఒక 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 కాన్సెప్ట్ ఒకటి ఉంది. చాలా మంది మాట అనగా అంటూ ఉంటే వినే ఉంటాం. కానీ అది ఏమవుతుందంటే అలా ఆగదు. అలా ఆ ఇంధనం వేస్తున్న కొద్దీ ఆ అగ్ని అలా రేగుతూనే ఉంటుంది. ఈ కోరిక కాకపోతే ఇంకోటి కలుగుతుంది, అంతకంటే పెద్ద కోరిక కలుగుతుంది, అంతకంటే పెద్ద విషయం మీద ఆసక్తి పుడుతుంది. అంతేనే గాని అది ఆ పోవడం అంటూ ఉండదు. సో అలా కాదు. అలా కాకుండా ఉండుట విగత స్పృహ. అలా కాకుండా ఉండగలిగిన వాడు విగత స్పృహ. అది చూడండి ఎంత చక్కని దృష్టాంతము. ఇంధనాధానే అగ్ని ఇవ నా. అలాగే ఇంధనాథ ఆర్ పూర్తిగా సెంటెన్స్ ని మనం అన్వయం చేసుకుంటే, ఇంధనాథానే అగ్ని ఇవ సుఖాని నా అనువివర్ధతే. అక్కడ పెట్టుకుంటే కరెక్ట్ గా. సో ఇంధనములు వేయగా అగ్ని దుఃఖాలు తీరినప్పుడు మళ్ళీ కావాలి మళ్ళీ కావాలి అని కోరుకోకుండా ఉండేవాడు అని అర్థం విగత స్పృహ అంటే. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఏమవుతుందంటే మనందరికీ కూడా మన సోషల్ కండిషనింగ్ ని బట్టి జీవితం ఇలా ఉండాలి అని మనసులో బ్లూ ప్రింట్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్. 20 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చేసరికి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చేసేయాలి ఫర్ ఎగ్జాంపుల్, అదొక బ్లూ ప్రింట్. ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చేసేయాలి. సో ఇంజనీరింగ్ అది అయిపోయిన వెంటనే ఓ ఏడాదిలోనో 2 ఏళ్లలోనో పెళ్ళి అయిపోవాలి. అది అయిపోయిన వెంటనే విదేశంలో ఉద్యోగం వచ్చేసేయాలి. అది అయిపోయిన వెంటనే అక్కడ పిఆర్ఓ లేకపోతే గ్రీన్ కార్డు వచ్చేసేయాలి. అది ఈ లోపు పిల్లలు పుట్టేసేయాలి, ఈ లోపు ఇల్లు కొనేసేయాలి, ఈ లోపు కారు కొనేసేయాలి. ఇదంతా ఒక బ్లూ ప్రింట్. సో మనసులో ఆల్రెడీ ఓ బ్లూ ప్రింట్ ఏర్పడిపోయి ఉంటుంది, ఇలా నడిచిపోవాలి జీవితం. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం సాగింది అనుకోండి జీవితము ఆనందము, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం సాగలేదనుకోండి జీవితం దుఃఖం. అలా అలాగే ఉంటుంది సాధారణంగా మనుషుల యొక్క ప్రవృత్తి. సో దీనినే స్పృహ అంటారు. అంటే ఒక బ్లూ ప్రింట్ ఎడల మనకు ఉన్నటువంటి రాగం ఇలా ఉంటే బాగుంటుంది. అక్కడి నుంచి ఏమవుతుంది, ఆ బ్లూ ప్రింట్ ఆ విధంగా నడుస్తుందో నడవదో అన్న భయం. నడిస్తే ఆనందము, నడవకపోతే దుఃఖము, క్రోధము. అలా ఉంటుంది జీవితం. అలా ఉండకూడదు. అంటే మన మనసులో బ్లూ ప్రింట్ ఉంటుంది. మరి భగవంతుని మనసులో కూడా బ్లూ ప్రింట్ ఉంది ఈ జగత్తులో.
మరి సో మన బ్లూ ప్రింట్ కి ఆ పరమాత్మ యొక్క బ్లూ ప్రింట్ కి కాన్ఫ్లిక్ట్. ఎవరు నెగ్గుతుంది? ఎవరు బ్లూ ప్రింట్ నెగ్గుతుంది? ఆన్సర్ ఆబ్వియస్, పరమాత్మ యొక్క బ్లూ ప్రింటే నెగ్గుతుంది. ఇంత సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అలాగే జరుగుతాయి. కానీ అలా జరిగినవి జరిగినట్టు అనుభవించే సామర్థ్యత ఉండదు. మన బ్లూ ప్రింట్ ప్రకారం నడవాలి, అది ఇష్యూ. సో ఆ బ్లూ ప్రింట్ ని వదిలేయమంటున్నారు. నో బ్లూ ప్రింట్ ఉండకూడదు జీవితానికి. జీవితము ప్రార్థన అనుసారంగా నడుస్తుంది. మనము కొంత కోరికలను పక్కన పెట్టి కర్తవ్యముతో నింపేసుకోమంటున్నాడు శ్రీకృష్ణుడు. కర్తవ్య కర్మతో నింపేసుకుంటే డ్యూటీ బౌండ్ లైఫ్, అప్పుడు ఆ పరమాత్మ యొక్క బ్లూ ప్రింట్ ఎలా ఉందో ఆ విధంగా జీవితాన్ని నడవనివ్వగలుగుతాం. అలా కాకుండా డ్యూటీ బౌండ్ లైఫ్ కాకుండా కోరికలు బ్లూ ప్రింట్లతో నింపేసుకుంటే జీవితాన్ని ఫైనల్లీ కాదు, ఆ బ్లూ ప్రింట్ అటాచ్మెంట్ ఉన్నంత కాలము దుఃఖమే మిగులుతుంది. ఏది కూడా, ఎందుకంటే ఏది పెర్మనెంట్ కాదు, ఏదైనా మరుక్షణం మారిపోవచ్చు. మనం అనుకునే బ్లూ ప్రింట్ కి పెద్ద వాల్యూ ఉండదు జీవితంలో అని ఇన్స్ట్రక్షన్. సో విగత స్పృహ యస్య సహ విగత స్పృహ. నెక్స్ట్ వీతరాగ భయక్రోధ. వీతరాగభయక్రోధ. రాగః చ భయం చ క్రోధశ్చ. రాగః చ భయం చ క్రోధశ్చ. సో రాగము, భయము, క్రోధము అది ఆ వరుసలోనే చెప్పారు. ఎందుకంటే కోరిక ఎడల రాగము నుండి భయము, క్రోధము పుడతాయి. రఫ్ గా అదే ఆర్డర్ లో పుడతాయి. అవి ఫస్ట్ భయం పుడుతుంది, ఆ కోరిక తీరుతుందో లేదో అన్న యాంగ్జైటీ పుడుతుంది. ఆ యాంగ్జైటీ నుంచి తీరితే ఆనందము, తీరకపోతే క్రోధము, దుఃఖము. సో అందుకనే ఆ ఆర్డర్ లో చెప్తారు ఇప్పుడు కూడా. వీత రాగ భయ క్రోధ. వీత విగత. వీత విగత. యస్మాత్ సహ. యస్మాత్ సహ. వీతరాగ భయక్రోధ. వీతరాగభయక్రోధః. సో విగత అంటే విడువబడిన వాడు. దేని నుండి? రాగము, భయము, క్రోధము నుండి విడువబడిన వాడు. యస్మాత్ సహ, వీటన్నిటి నుంచి విడవబడినాడు కాబట్టి, వీటి వలన విడువబడినాడు కాబట్టి అతడు వీతరాగ భయ క్రోధ. చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. సాధన చేసి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి క్వాలిటీ, చాలా మంచి క్వాలిటీ. అక్కడ మళ్ళీ రాగము, ప్రేమ, ఆ రెండింటికి కూడా డిఫరెన్స్ కొంచెం పరిశీలిస్తూ ఉండాలి. సాధారణంగా మనుషులకు ఉండేది రాగం, ప్రేమ ఉంటుంది అక్కడక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ తల్లి ప్రేమ స్టాండర్డ్ ఎగ్జాంపుల్. మిగిలిన సిచ్యువేషన్స్ లో 99% ఆఫ్ ద టైమ్ లౌకికులకి ఉండేది రాగమే, ప్రేమ అని అనుకుంటాం. రాగము అంటే ఏమిటి? రాగము సైకలాజికల్ డిపెండెన్స్ ని క్రియేట్ చేస్తుంది. సైకలాజికల్లీ డిపెండెంట్, ఆ విషయం అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు. సైకలాజికల్లీ డిపెండెంట్, అదొక సైకలాజికల్ డిపెండెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ప్రేమ కాదు, ప్రేమ ఇండిపెండెన్స్ క్రియేట్ చేస్తుంది, డిపెండెన్స్ ని క్రియేట్ చేయదు ప్రేమ. సో రాగము, ప్రేమ రెండింటికి కూడా కొంత కాస్త డిఫరెన్స్ ఏంటి అన్నది పరిశీలన చేయాలి. పరిశీలన చేసి మనకి మనమే పరిశీలించుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇక్కడ ఉన్నది రాగమా, ప్రేమయా? రాగం ఉంటే భయము, క్రోధము పుడతాయి. ప్రేమ ఉంటే ప్రేమలో భయము, క్రోధము పుట్టవు. ప్రేమ నుంచి భయము పుట్టవు. రాగము రజోగుణము, ప్రేమ సత్వగుణము, అది కూడా. సో రాగం అంటే రజస్సు, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండదు. రాగం ఉన్న చోట క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండదు. ప్రేమ ఉన్న చోట సత్వగుణము, క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ప్రేమలో చాలా క్లియర్ గా ఉంటుంది థింకింగ్. రాగము, భయము, క్రోధము వీటి చేత కలుషితం అయిపోయి ఉండదు ఆలోచన, మనస్సు. సో అది కూడా రాగము బంధము, ప్రేమలో బంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రాగము ఉంటే ద్వేషం ఉంటుంది, ఆపోజిట్స్. ప్రేమలో ద్వేషం ఉండదు. ప్రేమ బియాండ్ రాగము, ద్వేషము. ప్రేమ రాగద్వేషములకు అతీతము. సో ఇలా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి రాగానికి, ద్వేషానికి డిఫరెన్స్. కొంచెము పరిశీలించి తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటే కొంచెము అది అర్థమవుతుంది, మనకే అర్థమవుతుంది. ఒక సిచ్యువేషన్ లో మన మనసులో ఉన్నది
రాగమా ద్వేషమా అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే రాగం ఉంటే భయము క్రోధము కూడా పుడతాయి, ప్రేమలో అది ఉండదు. సో ఇది అందుకని వీతరాగ భయ క్రోధ. స్థితధీహి స్థితప్రజ్ఞ स्थितधीः स्थितप्रज्ञः ముని సన్యాసి తదా ఉచ్యతే. मुनिः सन्न्यासी तदा उच्यते. ఇంకొకసారి శ్లోకం చదువుతాము. దుఃఖేష్వనుద్విగ్నమనాః दुःखेष्वनुद्विग्नमनाः సుఖేషు విగతస్పృహః सुखेषु विगतस्पृहः వీతరాగభయక్రోధః वीतरागभयक्रोधः స్థితధీర్మునిరుచ్యతే. स्थितधीर्मुनिरुच्यते. నెక్స్ట్ శ్లోకం చదువుతాము. యః సర్వత్రానభిస్నేహః यः सर्वत्रानभिस्नेहः తత్తత్ప్రాప్య శుభాశుభం तत्तत्प्राप्य शुभाशुभं నా అభినందతి న ద్వేష్టి न अभिनन्दति न द्वेष्टि తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. तस्य प्रज्ञा प्रतिष्ठिता. సో ఇంకా చెప్తున్నారు. యః ఎవడిదైతే సర్వత్ర అనభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం. సో యః సర్వత్ర అనభిస్నేహః తత్తత్ ప్రాప్య శుభాశుభం నా అభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. స్థిత ప్రజ్ఞని యొక్క మరొక లక్షణం యః ఎవడైతే సర్వత్ర అంటే అంతటా కూడా, అంటే అన్ని విషయములయందు కూడా, అనభిస్నేహ అంటే స్నేహము లేకుండా ఉంటాడు. స్నేహము అంటే రాగము, స్నేహము అంటే సంస్కృతంలో రెండు అర్థాలు. స్నేహము అంటే ఆయిల్, స్నేహ అంటే స్నేహం అంటే ఆయిల్ జిడ్డు, అలాగే అటాచ్మెంట్ రాగం. ఈ రెండు లేకుండా ఉంటాడు. ఎక్కడ? సర్వత్ర అన్ని విషయములయందు. అది ఏ విషయమైనా సరే, అది లౌకికమైనది అవ్వచ్చు, అలౌకికమైనది అవ్వచ్చు, ఏదైనా సరే అన్నిటి యందు కూడా అనభిస్నేహ. తత్తత్ మరి జీవితంలో వచ్చే సుఖములకు దుఃఖములకు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? తత్తత్ ప్రాప్య శుభాశుభం. ఏదేది లభించినా కూడా శుభాశుభములు, శుభము అశుభము, శుభ ప్లస్ అశుభం శుభాశుభం. సో శుభము అశుభము జరుగుతూ ఉంటాయి జీవితంలో. అవి జరిగినప్పుడు వాటి ఎడల ఈ రాగము ద్వేషము ఉండదు. ఏది లభిస్తే అది మన ప్రారంధానుసారంగా లభిస్తూ ఉంటుంది, అంతేనే గాని అందులో దాని ఎడల రాగము ఉండదు, వాటి ఎడల ద్వేషము ఉండదు. కాకపోతే మన జీవితం సాధారణంగా ఈ శుభాశుభముల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది శుభము, అది అశుభము, ఇది శుభము, అది అశుభము. మీరు పరిశీలించండి, మన జీవితంలో ప్రతి విషయంలోనూ అంతే. ఈ టైం మంచిది, ఆ టైం మంచిది కాదు. ఇలా జరిగితే మంచిది, అలా జరిగితే మంచిది కాదు. అక్కడికి వెళ్తే మంచిది, ఇక్కడికి వెళ్తే మంచిది కాదు. పలానా చోటకి వెళ్తే అది పుణ్యక్షేత్రము, ఇంకో చోటకి వెళ్తే అది కాదు. ఒకటి కాదు, ప్రతి దాంట్లోనూ ఉంటుంది. ఈ కంపెనీలో చేస్తే మంచిది, ఆ కంపెనీలో చేస్తే చెడ్డది. ఈ ప్రాజెక్టులో ఉంటే మంచిది, ఆ ప్రాజెక్టులో ఉంటే కష్టము. ఈ ప్రతి విషయము కూడా శుభము అశుభము, శుభము అశుభము, శుభము అశుభము. వాటిలోనే 24 hours ఆ చింతలోనే నడిచిపోతుంది. అలా కాకుండా శుభాశుభం తత్తత్ ప్రాప్య శుభాశుభం సర్వత్ర అనభిస్నేహ. ఇదే మళ్ళీ తర్వాత ముందు కూడా ఇటువంటి శ్లోకాలు ఉన్నాయి. శుభాశుభ పరిత్యాగి యోమే భక్త సమే ప్రియ అని వస్తుంది భక్తి యోగంలో 7వ చాప్టర్లో అనుకుంటా. శుభాశుభ పరిత్యాగి, శుభాశుభముల యందు ఆ అటాచ్మెంట్ వదిలేసిన వాడు. శుభమైన ఒకటే, అశుభమైన ఒకటే, అంటే ఆ ద్వంద్వానికి దాటి ముందుకు వెళ్ళిపోయిన వాడు. ప్రతి విషయంలోనూ ఇది శుభము, అది అశుభము అనేటటువంటి డిస్టింక్షన్ అంటే ఆ ఒక పర్స్పెక్టివ్ ప్రతి దాంట్లోనూ కూడా దాన్ని దాటినవాడు పరిత్యాగి. యో మద్భక్త సమే ప్రియ. ఏ భక్తుడైతే, నా భక్తుడైతే
శుభాశుభములకు అతీతముగా ఉంటాడో సమే ప్రియ, అతడు నాకు ప్రియుడు అని రాబోతోంది. మనం 7వ చాప్టర్కి వెళ్ళినప్పుడు వస్తుంది అది. ఇంకో చోట కూడా వస్తుంది, శుభాశుభ పరైరేవం మోక్ష్యసే కర్మబంధనాత్. శుభాశుభములను వదిలేసిన వాడు మోక్షానికి అర్హుడు. సో ఇది శుభము అది అశుభము అనే డిస్టింక్షన్ కి ట్రాన్సెండ్ చేయాలి, దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోవాలి. శుభమైనా ఓకే, అశుభమైనా ఓకే, నా కర్తవ్యాన్ని నేను చేస్తాను. జీవితాన్ని కర్తవ్య కర్మతో నింపేసుకుంటే శుభాశుభములకు అతీతముగా ఉండగలుగుతాం. చాలా మంచి వాక్యము ముందు కూడా, శుభాశుభ పరిత్యాగి వ్యోమద్భక్త సమే ప్రియ. ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు, యహ సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం. అయితే ఆ శుభాశుభములు లభించినప్పుడు నా అభినందతి, శుభము లభించినప్పుడు దాని ఎడల విపరీతమైన ఆనందము లేదు. నా అభినందతి, నా ద్వేష్టి, అశుభాన్ని ద్వేషించుకోవడము అనేది లేదు. ఏదైనా ఓకే, ఈ క్షణం ఇలా ఉంది, ఇది మారిపోతుంది అనేటటువంటి ధైర్యంగా మనోధైర్యంతో ఉండగలిగిన వాడు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అటువంటి వాడి ప్రజ్ఞ పాతుకుపోయిన ప్రజ్ఞ. పాతుకుపోవడం అంటే వివేక జ్ఞానముతో పాతుకుపోయినటువంటి ప్రజ్ఞ. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే 3 చెప్తారు వేదాంతంలో. బోధే ఏకత అంటే వన్నెస్ ఇన్ ద విజన్. మన పర్స్పెక్టివ్ లో అంతా ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. పరమాత్మలో అంశం కాదు, అంతా పరమాత్మ యొక్క స్వరూపమే. చాలా డిఫరెన్స్. బోధే ఏకత, ఉన్నది పరమాత్మయే, మనకి విడివిడిగా అనిపిస్తున్నది, బట్ ఉన్నది పరమాత్మయే. చిత్తే సమత, అలా ఉంటే చిత్తమునందు సమత్వము, మనస్సులో సమత్వము ఏర్పడుతుంది. చిత్తే సమత. ఎప్పుడు విజన్ అంతా ఒక్కటే, అంతా పరమాత్మ యొక్క స్వరూపమే. సుఖమైన పరమాత్మ యొక్క స్వరూపమే, దుఃఖమైన పరమాత్మ యొక్క స్వరూపమే. అది కూడా పరమాత్మ యొక్క అనుగ్రహమే, ఇది కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం. సో బోధే ఏకత అంటే విజన్ లో వన్నెస్ ఉన్నప్పుడు చిత్తే సమత, మనస్సునందు సమత్వము ఏర్పడుతుంది సుఖ దుఃఖములకు. అప్పుడు వ్యవహారే అసంగత, ట్రాన్సాక్షన్స్ తో అసంగముగా ఉండగలుగుతాము. ఈ 3 విదురుడు చెప్తాడు ఈ వాక్యం ధృతరాష్ట్రునికి. విదురునీతిలో వస్తుంది. చిత్తమునందు బోధే ఏకత, చిత్తే సమత, వ్యవహారే అసంగత. ఆ 3 లింక్డ్. మనస్సులో అంటే విజన్ లో వన్నెస్, అద్వైతం ఉన్నప్పుడు మనస్సులో సమత్వము, వ్యవహారములో అసంగత్వము, ఇవి అలవడతాయి. ఇవి ఆ 3 కలిసి ఉంటాయి. కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? విషంత్వమును ఏర్పరచుకోవాలంటే సుఖము దుఃఖము 2 అపరమైన అనుగ్రహమే, అంటే వనెస్ ని ఏర్పరచుకోవాలి. ఇక్కడ చెప్తున్నది అది సర్వత్రా, అంతటా కూడా. నా అభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. శంకర్ల వాక్యం చదువుతాము. యహ ముని ముని ముందు శ్లోకం కదా, స్థితదీహి ముని ఉచ్యతే అంటే ఎవడైతే ఆ మునికి, ఆ ముని యొక్క ఆలోచన ఇలా ఉంటుంది. సర్వత్ర దేహ జీవితాదిష్వపి అనభిస్నేహః అభిస్నేహవర్జితః. సో సర్వత్ర అంటే చూడండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేహ జీవితాదిష్వపి, దేహము జీవితము మొదలగు వాటి యందు అనభిస్నేహ. సో దేహము అంటే దేహము, ఈ దేహము నాది, ఈ దేహము ఇలాగా హెల్దీగా ఉండిపోవాలి, ఇలాగే అందంగా ఉండిపోవాలి, ఇలాగే యంగ్ గా ఉండిపోవాలి ఈ దేహము అనేటటువంటి ఐడియా ఉంటుంది. జీవిత అంటే లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ స్పాన్. నేను ఇలాగే ఆనందంగా సుఖంగా బతికేసేయాలి, ఇంకో 10 ఏళ్ళు బతికేసేయాలి, ఇంకో 50 ఏళ్ళు బతికేసేయాలి అనే ఒక, దాన్ని ఏమంటారు, కోరిక ఉంటుంది మనసులో. సో లైఫ్ స్టైల్ గురించి కూడా ఉంటుంది, ఈ లైఫ్ స్టైల్ ఇలాగే ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది లైఫ్ స్టైల్. సో అది దేహము జీవితము అంటే దేహ జీవితాదిషు అపి, వాటి యందు కూడా అని, అంటే అన్ని విషయముల యందు కూడా అనభిస్నేహ. స్నేహము అంటే రాగము లేకపోవుట. దీన్నే ఇంగ్లీష్ లో కాన్కేవిటీ అంటారు. ఇటువంటి
అంటే ఒక కాన్కేవ్ లెన్స్ లాగా ఒక బౌండరీ ఉందన్నమాట. ఆ బౌండరీలో ఉంటాం. మీ అండ్ మైన్ అనే కాన్కేవిటీ అంటాం. సో అది స్నేహ. ఆ స్నేహము రాగం ఎక్కడి నుంచి పుడుతుంది? నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి కాన్కేవిటీ, అంటే ఒక షెల్ లాంటిది. ఆ షెల్లో ఉంటాడు మనిషి సాధారణంగా అందరూ కూడా. నేను నాది అనేటటువంటి ఒక రాగములో ఉంటాం, ఒక ఐడియాలో. దానికి అభిస్నేహ అని పేరు. దానికి ఆపోజిట్ అది లేకపోవుట అనభిస్నేహ, అంటే అభిస్నేహ వర్జిత. అంటే పర్స్పెక్టివ్ లో ఆ కాన్కేవిటీ అంటాం. కాన్కేవ్ లెన్స్ లాగా ఒక దానికి ఒక బౌండరీ ఉంది. ఆ బౌండరీ లోపల ఉంటాం, నేను నాది అనే బౌండరీ. ఆ నేను నాది అనే బౌండరీ కొంతమందికి చాలా చిన్నది ఉంటుంది, కొంతమందికి కొంచెం పెద్దగా ఉంటుంది. బట్ ఓ బౌండరీ అయితే ఉంది మనసులో. దానికి అభిస్నేహ అని పేరు. ఆ అభిస్నేహ వర్జిత, అది అది లేనివాడు అని అర్థం. సో అది సర్వత్ర అనభిస్నేహ, అన్ని విషయములందు కూడా ఆ రాగము లేకపోవుట. సో ఇది ఇక్కడ ఆపుదాము. ఇక్కడ ఆపి మళ్ళీ శనివారం నాడు కంటిన్యూ చేద్దాం. శనివారం నాడు ఈ శ్లోకం ఫినిష్ చేసి ముందుకెళ్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.